హాయ్ హలో వెల్కమ్ టు సుధీర్ ఈజీ లెక్చర్స్ యూట్యూబ్ ఛానల్. గేట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి క్వశ్చన్ నంబర్ 8. ఇఫ్ ద 12 ohms resistor draws a current of 1 ampere as shown in the figure, the value of resistance R is. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఈ రెసిస్టెన్స్ వాల్యూ R, ఈ R వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఆర్ 4 ohms, 6 ohms, 8 ohms అండ్ 10 ohms. ఈ 12 ohms లో నుంచి ఫ్లో అవుతున్నటువంటి కరెంటు 1 ampere అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఈ 12 ohms అనేది 1 ampere కరెంట్ని డ్రా చేస్తుంది అని చెప్తున్నారు. ఈ 1 ohm లో నుంచి 2 amperes కరెంట్ అనేది ఫ్లో అవుతున్నది. ఇక్కడ చూస్తే ఈ నోడ్ దగ్గర ఎంటర్ అయ్యే కరెంటు 2 amperes, ఎంటర్ అయ్యే కరెంటు లీవ్ అయ్యే కరెంట్స్కి ఈక్వల్గా ఉండాలి. సో 1 ampere కరెంట్ ఇలా లీవ్ అవుతుంది, రిమైనింగ్ 1 ampere అనేది ఈ 6 ohmsలోకి ఫ్లో అవుతుంటుంది. ఈ 6 ohmsలోకి ఫ్లో అవుతున్నటువంటి కరెంట్ వచ్చేసి 1 ohm. ఎందుకంటే ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్స్ టు లీవింగ్ కరెంట్స్. కేసీఎల్ అనేది మనకి ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్ సమానంగా ఉంటాయి అని చెప్తుంది. ఎంటరింగ్ కరెంట్స్ వచ్చేసరికి 2 amperes, 12 ohmsలో ఫ్లో అవుతున్న కరెంటు 1 ampere, 6 ohmsలో ఫ్లో అవుతున్నటువంటి కరెంటు 1 ampere. సో 1 ampere ప్లస్ 1 ampere 2 amperes. ఎంటరింగ్ కరెంట్స్ లీవింగ్ కరెంట్స్కి సమానంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 1 ampere కరెంట్ ఈ 12 ohmsలో ఫ్లో అవటం వలన ఇక్కడ డెవలప్ అయ్యే వోల్టేజ్ 12 volts. ఈ 12 volts అనేది R ప్లస్ 6 voltsకి అక్రాస్గా ఉంటుంది. ఈ 12 ohmsలోకి ఫ్లో అవుతున్నటువంటి కరెంటు 1 ampere. సో దీనికి అక్రాస్గా V ఈక్వల్స్ టు I ఇంటూ R, 12 ఇంటూ 1 12 volts. 12 volts అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. ఈ 6 ohmsలోకి ఫ్లో అవుతున్నటువంటి కరెంటు 1 ampere ప్లస్ 6 volts ఉన్నది. సో ఈ 12 volts అనేది R ప్లస్ 6 voltsకి అక్రాస్గా ఉంటుంది. దేర్ఫోర్ 12 volts, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి, ప్యారలల్లో వోల్టేజ్ సేమ్గా ఉంటుంది కాబట్టి ఈ 12 volts ఏదైతే ఉన్నదో 12 ohmsకి అక్రాస్గా ఈ 12 volts R ప్లస్ 6 voltsకి అక్రాస్గా అపియర్ అవుతుంది. సేమ్ వోల్టేజ్ వీటి మధ్య కూడా ఉంటుంది అన్నమాట. R ohmsలో ఫ్లో అవుతున్నటువంటి కరెంటు 1 ampere, రెసిస్టెన్స్ R ప్లస్ 6 volts. దీని నుంచి మనకు కావాల్సినటువంటి రెసిస్టెన్స్ R వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 12 minus 6 equals to 1 into R. Therefore R equals to 12 minus 6 by 1, 6 by 1, 6 by 1 అంటే 6 ohms. Therefore మనకు కావాల్సినటువంటి రెసిస్టెన్స్ వాల్యూ R equals to 6 ohms. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ని ట్రిపుల్ ఈ బ్రాంచ్ వాళ్ళకి 2010 ఇయర్లో గేట్ ఎగ్జామ్కి 1 మార్క్కి అడిగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్ ఆల్జీబ్రా టాపిక్ నుంచి ఒక 30 ప్రాబ్లమ్స్ వరకు సాల్వ్ చేశాను. వాటిని ఎవరైనా కనుక చూడనట్లయితే వాటిని కూడా చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.